అస్మద్గురుభ్యో నమః. ఇప్పుడు చెప్పబోయేది కూడా పండితులంతా ఏం చెప్తారంటే, ఈయన కళ్యాణ మంత్రాలు ఎకరు పెడుతున్నాడయ్యా అంటారు. నిజమే, ఇది కళ్యాణ మంత్రాలే. కానీ వీటికి రెండో పార్శ్వం కూడా ఉంది. ఆ రెండో పార్శ్వాన్ని మీకు అందిస్తున్నాను ఇక్కడ ఈ విశేషంలో. ఏమిటో తెలుసునా? పిల్లలకి కానీ అమ్మాయిలకు కానీ ఎవళ్ళకైనా కానీ నరదృష్టి ఉన్నట్టయితే అత్తవారింట్లో, అది కొత్తగా పెళ్ళి అవ్వక్కర్లేదు, అంతకుముందు పెళ్ళి అయిన తర్వాత కూడా అప్పటి నుంచి కూడా అత్తవారింట్లో గొడవలు అవుతున్నా ఎవరి కారణం చేతనా ఇలాంటివి ఉన్నట్టయితే కొత్తగా వధువు అమ్మాయి ఇంటికి వస్తే చేయండి, పర్వాలేదు. లేదు ఆ అమ్మాయి ఆషాఢ మాసంలో వచ్చినా ఏ మాసంలో వచ్చినా మన ఇంట్లో ఉన్న 10 రోజులు 5 రోజులు కూడా ఆ అమ్మాయికి దిష్టి తుక్క పెట్టండి, చేతికి మామిడాకు కంకణాన్ని కట్టండి. మామిడాకు లేకపోతే పసుపు తాడైన కంకణంలా కట్టండి. ఇది తండ్రి కానీ లేదా బాబాయి కానీ మేనమావ కానీ ఇలా మగవాళ్ళు ఎవరు అన్నదమ్ములైనా పర్వాలేదు. ఈ మంత్రాన్ని వారం రోజులైనా కనీసం 108 సార్లు చదవండి. ఇష్టదైవానికి పాలు నివేదన చేయండి, అమ్మాయికి ఇవ్వండి, అన్ని బాధలు తొలగిపోతాయి. మనకే ఉందనుకోండి, ఇంట్లో ఎవరు చదివినా కానీ ఇంటిలో భార్య ప్రసాదం తీసుకోండి, క్షేమం కలుగుతుంది. మళ్ళీ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఇది వినడానికి కళ్యాణ మంత్రమే కాదనంటలే. దీంట్లో ఉన్న అంతరార్థాన్ని మనకి వ్యాఖ్యాతలు చెప్పారు. ఏ వద్వ చంద్రం వహతుం యక్ష్మా యంతి జనాన్ అను పునఃతాన్ యజ్ఞయా దేవాః నయంతు యతః ఆగతాః. పెళ్ళికి సంబంధించిన మంత్రం ఏమిటి? ఇదిగో ఈ అమ్మాయి అత్తవారింటికి వెడుతోందయ్యా భర్తతో కలిసి. వెడుతున్నప్పుడు కానీ చంద్రం వహతు, ఆ అమ్మాయికి తన దగ్గర ఉన్న ఆస్తి కానుకలే ఉన్నాయో అవన్నీ పట్టుకెడుతుంది. చంద్ర శబ్దానికి అర్థం ఏమిటి? పెళ్లినాడు పెళ్లి కుమార్తెకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు కానీ కానుకలు కానీ ధనం వెడుతుంటే యక్ష్మాయంతి జనాన్ అను, అది దొంగిలిద్దామనుకునేవాళ్ళు కానీ ఆ అమ్మాయికి కష్టం కలిగించాలని కానీ ఎవళ్ళైతే వెనకాల తెలియకుండానే అనుసరిస్తుంటారో మనవాళ్ళుగానే కనిపిస్తారు, కానీ శత్రువులు అనమాట. పునఃతాన్ యజ్ఞయా దేవాః, ఈ కళ్యాణం జరుగుతుండగా ఉన్న దేవతలు ఉన్నారే వాళ్ళందరూ కూడా దేవాః నయంతు యత ఆగతాః, ఆ రాక్షసులు రాక్షస బుద్ధి కలిగిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే పంపించేద్దురుగాక. ఇది దిష్టి చుక్క పెట్టి లేదా మామూలు కుంకం పెట్టి చేతి కంకణం తొడిగినట్టయితే ఆ అమ్మాయికి కనీసం ఎంత లేదన్నా 7 సంవత్సరాల వరకు అసలు ఆ అమ్మాయి వంక ఎవ్వళ్ళు కూడా కన్నెత్తి చూడరు, పొరపాటు కూడా తప్పుడు భావంతో. 7 సంవత్సరాలు మీకు నచ్చిందిగానే చెప్పా, అంతే, జీవితాంతం కూడా క్షేమం కలుగుతుంది. ఆ అమ్మాయి కోసం చెయ్యండి. ఇది ఏమిటి? చంద్రం అంటే వధువు సంపాదించుకున్న సొమ్ము. నాన్నగారు ఇచ్చిండొచ్చు, అన్నయ్య ఇచ్చిండొచ్చు, బంధువులు ఇచ్చిండొచ్చు, అది ఎలాగైతే ఏమి, లేదా అమ్మాయి సంపాదించుకుని ఉండొచ్చు. ఇవి మోడర్న్ కదా, అందుకని అది చంద్రం. అంతేకాదు ఆత్మాభిమానము, సౌందర్యము, ఆరోగ్యము ఇవన్నీ ఆ అమ్మాయి సొంతంగా సంపాదించుకున్నవి. అవి దొంగిలిద్దామనుకున్న వాళ్ళు ఎవళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా దేవతలు కొంతమంది ఉన్నారు, మా అమ్మాయిని కాపలా కాస్తూ ఆ దుర్మార్గులందరినీ దూరంగా దూసిపరేయాలి. ఎవళ్ళు? యజ్ఞంలో వచ్చే దేవతలు ఎవరో తెలుసునా? అంటే ఇంద్రుడు, ఆదిత్యుడు, రుద్రుడు, వసువు, అశ్విని దేవతలు, బృహస్పతి. ఇంతమంది ఉన్నారు. అశ్విని దేవతలు 2, ఆదిత్యులు 12 మంది, రుద్రుడు 11 రుద్రుడు, వాయుదేవుడున్నాడు, సప్తమరుద్గణాలు. వీళ్ళందరూ కూడా ఆ అమ్మాయికి నిత్యము కాపలా ఉండాలి. ఇది ఇతరుడు కూడా మా ఇంటికి నరకోశం ఉందండి, చచ్చిపోతున్నాం అన్నట్టయితే ఈ మంత్రాన్ని రోజు కూడా ఉదయం 108 సార్లు తప్పకుండా చదవండి. సాయంకాలం కాస్త హారతి కర్పూరం వెలిగించి ఇంటికి దిష్టి తీసి పక్కన పారేయండి పెంట మీద. ఇది నైవేద్యం, మీ ఇష్టం, మీకు అన్ని బాధలు తొలగిపోతాయి. కొత్త పెళ్లి కూతురికి ఇది, లేదా ఇంట్లో ఇబ్బందులున్న ఆడవాళ్ళకి అది, లేదు ఇతరముగా కూడా కష్టాలు ఉన్న వాళ్ళు కూడా గమనించుంటారు. ఈ పాటికి మేము చెప్పే మంత్రాలన్నీ అందరూ చెప్పేలాగా అన్ని గ్రంథాలు తట్టుకుని దొరకవు. ఎక్కడెక్కడి నుంచో పరిశోధించి
అంతరార్థాన్ని తూచి 11 మంది మహాపండితుల దగ్గర సేవించుకున్న పుణ్యం చేత లభించిన జ్ఞానాన్ని పంచుకుంటున్నాం, పెంచుకుంటున్నాం అని గమనించండి. గమనించి ఇది చదవండి. ఇగో మరొక్కసారి ఏ వద్వః చంద్రం వహతు యక్ష్మాః యంతి జనాన్ అను పునః తాన్ యజ్ఞయా దేవాః నయంతు యత ఆగతః. దీర్ఘాలు తీసుకుంటూ అనవసరమైన స్వరాలతో చదవకండి, ఇది శ్లోకంగా చదువుకోండి. స్వస్తి.